మీరు వీడియోలో ఏం చూస్తారు? అదే నేను నాయన నాకు తెలియదు. చూసారా ఎంత గ్యాంబ్లింగ్ చేస్తాను. నేనే క్రియేట్ చేశా నిజంగా. అంటే ఏదో నిజంగా నేనే క్రియేట్ చేస్తాను. మీరు ఏదో ఇది అబ్బాయి చేశాడంట, ఇది ఈడే చేశాడు, అది ఆడే చేశాడంట అనుకో మాకండి. నిజంగా నేనే చేసాను. ఆర్టిస్ట్. తెలంగాణ పోరి, ఆంధ్ర పోరి, వీళ్ళిద్దరు కాంబినేషన్ మామూలు కాదు. ప్రాజెక్ట్ చాలా బాగున్నాయి కదండి, కొత్త మోడల్ అనుకుంటా. అవును, కొత్తగా వచ్చాయి ఇవి. ఎంత బాగున్నాయో. ఏం వెతుకుతున్నాం అనుకుంటున్నారా? ఈ వీడియో ఫ్రైడే రోజు వస్తుంది. అవును, ఈ వీడియో ఫ్రైడే రోజు వస్తుందండి. ఫ్రైడే రోజు అమ్మవారికి చీర పెట్టుకుంటాం కదా, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తాం. దానికోసం చీర ఏమంటే దిలీప్ గారేమో రెడ్డే సెలెక్ట్ చేస్తారు. ఎన్ని రెడ్లు కట్టుకోండి దిలీప్? అంటే ఇప్పుడు నాకు తెలిసి శ్రావణ మాసంలో రెడ్, గ్రీన్, ఎల్లో, వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం రెడ్ ఎన్ని తీసుకుంటామండి? మీరే చెప్పండి. కబోర్డ్లో ఎన్ని పెట్టుకుంటాం? అంటే మీకు ఉన్న వేల చీరలో ఇంకో రెడ్ పెద్ద విషయమా? మీరు చెప్పండి. ఇప్పుడు రెడ్ చీర తీసుకోవాలంటే మేము ఎక్కడికైనా వెళ్తామండి. మిస్ అమ్మకే ఎందుకు రావాలి? ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయనే కదా. ఓకే, ఇంకెంత మాట అన్నాక ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి. అవును, ఇందులో పర్పుల్ తీయండి. మళ్ళీ అది మస్టూ సిల్క్ వచ్చిందా? జార్జెట్ మెటీరియల్ అడుగుతున్నానండి నేను. ఇది మట్కా సిల్క్, ఆ రెడ్ అయితే జార్జెట్ సారీ. ఇది ఎంత బాగుంది అసలు. మీకు ఒకవేళ రెడ్ కావాలి అనుకుంటే గనక నాకు మీరు తెలుసు కదా, లాస్ట్ మంత్ మొత్తం రెడ్డే వేసుకున్నాను. చాలా కలెక్షన్ ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చి 499 అండి. అవును, ప్యూర్ ఒరిజినల్, మళ్ళీ ప్యూర్ కట్టి జార్జెట్, చాలా బాగుంది. కానీ ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా? చూపిద్దాం మనం. శారీ లేవండి, ఓన్లీ వచ్చిందే రెడ్ అంతే. ఓహో అవునా? కానీ రెడ్ శారీ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్. చాలా బాగుంది శారీ, ప్యూర్ జార్జెట్. శారీ అంతా ఇలా ఉంది. 1 మినిట్, నేను ఉల్టా వేసుకున్నాను. ఇది పళ్ళు. మేము వేవ్ హౌస్లో ఎందుకు చేస్తున్నాము అంటే కింద చాలా రష్ ఉంది అందుకని. అండ్ దీనికి వచ్చే బ్లౌజ్ వేరే దానికి కూడా హ్యాపీగా రెడ్ యూస్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. కానీ కాదు, కింద చేస్తాను ఎట్లుంది పరిస్థితి అంటే, మొన్న వీడియో చేసాం కదా మంగళగిరి, ఎట్లుంది పరిస్థితి. అక్కడ వచ్చిన వాళ్ళ ఏదో ఒక డిస్టర్బ్ చేయడం తప్పని కాదు, వీడియో ముందుకు వెళ్ళట్లా. అవును, అండ్ చాలా మంది కాదు, ఒక్కరు వీళ్ళకి రష్ ఉండదు మిస్ అమ్మలో, అందుకే ఇక్కడ చేస్తున్నారని కామెంట్ పెట్టారు. అది మామూలు కామెడీ కాదు. అసలు మిస్ అమ్మ గురించి తెలుసా అంటే నిజంగా వాళ్ళకి తెలిసే కావాలని నాకు కామెంట్ పెట్టి. అంటే మన వేరే షాప్ వాళ్ళు అంటారా? డెఫినెట్గా అంతే మరి. లేదంటే ఏంటంటే ఇన్ని అసలు బీభత్సమైన రష్ అన్నీ తెలుసు అందరికి, జనాలకి ఎలా ఉండేది మిస్ అమ్మలో. మళ్ళీ మనం చీరలు చూపించడం అని కాదండి, మనము షాపింగ్ కోసం వచ్చి. ఇది 1750 అంట. ఇది కూడా జార్జెటా? బాగుందండి. గ్రీన్ కావాలి అనుకునే వాళ్ళకి ఆప్షన్. నిజంగా నాకేం కావాలో నాకే తెలియట్లేదు. రెడ్ తీసుకోండి, బాగుంది. అయితే ఇంకో రెడ్ ఏమైంది అంత బాగుంది. మీరు మొన్న ఒకటి చెప్పారు గుర్తుందా? లేడీస్ కి ఫస్ట్ రాగానే ది బెస్ట్ శారీ తీసి మీరు ఇస్తారు, మీరైనా సేల్స్ వాళ్ళైనా ఇస్తారు. కానీ మేమేం చేస్తాం, మీరు అన్నీ చూడాలి. అబ్బే ఆ శారీని పక్కన పెట్టి ఇది ఇట్లా ఉంచండి, హోల్లో పెట్టండి అని చెప్పి మళ్ళీ ఇంకో 100 చీరలు చూసి మళ్ళీ అదే తీసుకుంటారు. అంతే. ఇంకా అండ్ మన టేబుల్లో చూపించింది ఇంకా చూపించాలి. ఇక్కడ ఏదో ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి స్వప్న గారికి వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టడానికి నాకు చీర కావాలి. ఆ శారీస్ తను చూసుకున్నా, లేదంటే నేను ది బెస్ట్ కలెక్షన్స్ నేను చూపిస్తుంటాను, తనకు నచ్చింది తను తీసుకుంటారు. ఈ చీర కూడా బాగుంది అండ్ క్లాత్ కూడా బాగుంది. ఇది 6900 అంట. ఏం శారీ ఇది? రామ్యాంగో, ప్యూర్ రామ్యాంగో. ఒకటి చెప్పనా, ఇది ప్యూర్ రామ్యాంగో. ఇంతకు ముందు 9500 చీర, ఇప్పుడు ఆఫర్లో ఎంత ఉంది? 6900 ఉంది. 6900 అసలు ప్యూర్ అనుకుంటా. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా బార్డర్ లేకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇందులో కలర్స్ ఇచ్చిపోతే మీరు మాట్లాడుకోండి, మేము చూపిస్తాం. అండ్ యశు, నువ్వు వీడియో తీస్తున్నావు, మరి నీకొద్దా చీర వరలక్ష్మి? నాకు ఇప్పుడు అదే డౌట్ వచ్చింది, మీకొద్దా సారీ? అబ్బా, నువ్వు కూడా రా. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ సెలక్షన్ అక్కడ ఎవరైనా వద్దులే కానీ, ఇదిగో మా వాళ్ళకి ఇచ్చేసి ఆ కెమెరా వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. ఇందులో కలర్స్ తెప్పియొచ్చు కదా దిలీప్ గారు. కలర్స్ ఉండవండి, అన్ని సింగిల్స్. ఇవన్నీ రామ్యాంగోలు అన్నీ కూడా సింగిల్సే, కానీ చాలా డిజైన్స్ ఉంటాయి. యశు, నువ్వు ఇప్పటివరకు ఈ కలర్ కట్టుకోవడం నేను చూడలే, ఇది తీసుకుందామా? బాగుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది కూడా రామ్యాంగోనే, ప్యూర్. అంటే ఇట్లా బుటీ స్టైల్ కాకుండా ఇలాగేమన్నా గ్రాండ్గా ఆల్ ఓవర్లు కావాలంటే కనుక ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలర్స్ అవి అనమాట, బనారస్ స్టైల్లో. ఇది బనారస్ స్టైల్లో ప్యూర్ రామ్యాంగో.
జాల్ డిజైన్ వస్తుంది ఇట్లాగా. దిలీప్ గారు అంటే నేను చీర పట్టుకున్నాను, ఇదిగోండి బ్లాక్ కావాలా? ఈ కింద బ్లాక్. బ్లాక్ తీసుకోరు కదా, కానీ వద్దులే, కొడతారు మిమ్మల్ని. వద్దు 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 వద్దు, తెలుసులే మాకు తెలుసు. కింద ఉన్న డబ్బాలు తీయండి ప్లీజ్. ఇది తీసుకుని బాగుంది బాగుంది బాగుంది. ప్యూర్ రామ్యాంగో. కింద వస్తారా ఇషు గారు? కింద కలర్ నేను పిలుస్తానండి. అమ్మా సాయి అది తీసుకో. కింద కలర్ బాగుంది దిలీప్ గారు. ఇది ఇది స్కాలప్ కాదు, మళ్ళీ స్కాలప్ డిజైన్ వీవింగ్లో వస్తుంది. కట్ చేయరు, ఇది కట్ చేస్తే ప్రాబ్లం అయిపోద్ది మళ్ళీ. అంటే ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోద్ది శారీ, అందుకని దీన్ని ఏం కట్ చేయరు. కాకపోతే వీవింగ్లో మాత్రం ఇలా స్కాలప్ చేశారు. ఇది కూడా ఫ్యాన్సీ బాగుంది కదా కలర్ ఫ్యాన్సీ బెనారస్ శారీ బాగుంటుంది. ఇది కానీ అది కొంచెం నార్మల్గా ఉండిద్దిలేండి. ఇవైతే ఇంకొకటి థ్రెడ్ వర్క్ ఏదో ఉంది చూడు. ఇది ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ ముగ్గురు ఇక్కడే ఇరుక్కొని చేయకపోతే ఇంకెక్కడ చేయొచ్చుగా వీడియో అనే కదా. నిజంగా రష్ ఉంది స్టోర్లో, కుదరట్లేదు. అందుకే చూపిస్తున్నా పాపం తీసుకొచ్చేలా. కొంచెం అటు వెళ్దాం రండి, లైట్ ఎక్కువ ఉంది. సో ఇదిగో ఇవి పొందూరు ఖాదీలు, కానీ ఈ ఫంక్షన్ కాదు, కానీ చాలా డీసెంట్గా ఉంటాయి. అవును, నా ఫేవరెట్ శారీస్ అవి. నా బర్త్డేకి తీసుకున్నాం కదా, మీరు ఇచ్చారు గిఫ్ట్, చాలా బాగుంది శారీ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి మన మిస్సమ్మ తరపున మీ ఇద్దరికి నేను ఇస్తా శారీస్ తీసుకోండి. ఇప్పుడు మీ అందరు కూడా అడగమాకండి దయచేసి, గ్యారెంటీకి ఇవే వస్తాయి కామెంట్స్. దిలీప్ గారు మాకు కూడా ఇవ్వచ్చు కదా మరి అని చెప్పి, ఎందుకంటే మా దాంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఇందాక మీరు ఏమన్నారు? వరలక్ష్మి వ్రతంకి మా ఇద్దరికి, మీ ఇద్దరికి మిస్సమ్మ తరపున మేము శారీస్ ఇస్తామన్నా. ఇవ్వకపోతే ఊరుకుంటామా? పట్టుకొని గుంజుకెళ్ళము. వామ్మో, తెలంగాణ పూరి ఆంధ్ర పూరి వీళ్ళిద్దరు కాంబినేషన్ మామూలు కాదు. బెదిరిస్తారు చూసారా? ఇవ్వకపోతే అసలు ఇప్పుడు చీర మాకు గనక వరలక్ష్మి వ్రతం మా ఇంటికి రాకపోతే, మీరేమో తెలంగాణలో చెప్పండి, నేనేమో ఆంధ్రాలో చెప్తా. నా దగ్గరికి వరలక్ష్మి రోజు, ఆ రోజు నా ఇంట్లో చీర లేకపోతే అప్పుడు దేక్తడి పోచమ్మ గుడి ఉంటది. ఇవ్వకపోతే అసలు రచ్చ రంబులు ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు నాకు గనక శారీ ఇవ్వకపోతే అసలు బాగోదు. ఎంత పద్ధతిగా చెప్పారు చూసారా? అంత డామినేటింగ్ లాగా ఉన్నది, కానీ ప్రేమలు ఎక్కువ అండి ఇద్దరికీను. తెలుసు తెలుసు. మీ హోమ్ టూర్ ఎట్లా జరిగింది? బాగుందా? చూసా. ఇల్లు ఎలా ఉందండి? ఇల్లు ఎలా ఉంది? బాగుంది కదా. అది ఫస్ట్ రోల్ చూసారా పెద్దది, అందులో రుబ్బి మీకు గారెలు వేసిస్తా ఏదో ఒక రోజు. ఇంకా నన్ను వేసి రుద్దుతా రుబ్బి అక్కడికి వెళ్దామా? ఎన్ని చీరలున్నా దిలీప్ గారు, ఎన్ని చీరలున్నా మంగళగిరి అనుకోగానే వచ్చేసింది శారీ. అబ్బా భలే ఉంది. ఈ చున్నీయా లేకపోతే లేదు శారీయే? కాదు, చున్నీ 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 వెయిట్ లేదు. మిస్సమ్మలో ఒక రోజు ఏం చేశారు తెలుసా? అంటే చాలా శారీస్ చాలా డ్రెస్సెస్ వస్తే ఆ రోజు శారీ అనుకొని చున్నీ అమ్మేశారు. ఎవరు కూడా అమ్మేశారు మా వాళ్ళు పాపం. మరి పొరపాటు పడటంలో కస్టమర్స్ కూడా చూడండి, అబ్బో రేట్ తక్కువ ఉంది, ఇదేదో భలే ఉంది అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. చూడలేరు, ఏం చూడలేదు. అయ్యే మళ్ళీ చీరలు చూపించలేదు అంటారండి. చీరలు కాదు, నువ్వు మంగళగిరిలో ఇలా తీసుకోవచ్చు కదా, మన సొంత మగ్గాల్లో నేసిన శారీ డిజిటల్ నీకు అసలు లేదు. తీసుకోండి, మీ ఇష్టం. అంటే మీకు లేదంటే తీసుకోండి మంగళగిరి. నిజంగానే అసలు నేను శారీలు కట్టాను కదా, నేను కట్టుకుంటున్నాను. పాపం వీడియోల కోసం కట్టేస్తున్నారా? వీడియోస్ అని కాదు, కొంచెం మా అమ్మకి అలా నన్ను చూస్తే చాలా ఇష్టం అంట, శారీలోనా చెప్పింది. ఇంకా అందుకని ఎప్పుడన్నా వాళ్ళ కట్టేస్తున్నారు. లేదు తప్పులేదు, కట్టుకోవచ్చు మన అనుకునే వాళ్ళ కోసం. అయ్య బాబాయ్, 1-2 చూపిస్తేనే నాకు కష్టం, ఇన్ని చూపిస్తే నేను సెలెక్ట్ చేసుకోవాలి. పప్పు ఇన్ని కాదు, అదిగో అక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ దాకా ఉన్నాయి మొత్తం. ఇంకా సెలెక్షన్ చాలా బాగుంటది. అదేంటి మదర్స్ డేకి నాకు పంపించారు కదా ఆ శారీ, మొన్న ఈటీవీ కట్టుకున్నా. ఎంతమంది అడిగారు. లైట్ పిస్తా గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కృష్ణుడు ఎపిసోడ్ కోసం పెట్టిన షాట్ లో చాలా మంది అడిగారు. అది మీరు సెలెక్ట్ చేసింది. ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇక్కడ చూస్తుంటే, ఫ్రేమ్ లో బెల్ల ఉంది కదా. ఎందుకనుకున్నారు? ఇవన్నీ మా మంగళగిరి చీరలు. అది భలే ఉన్నాయి అసలు. ఆల్ కలర్స్. ఇంత డార్క్ కూడా వస్తాయా అండి? డార్క్ లో వస్తాయి, లైట్ కలర్స్ వస్తాయి, పేస్టల్స్ అన్నీ ఉంటాయి మంగళగిరిలో. చూసారా ఎన్ని క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాము. నాకు అసలు మంగళగిరి మీద ఇంట్రెస్ట్ రావడానికి అమ్మ అసలు అన్ని మంగళగిరి చీరలు భలే కట్టుకుంటారు కదా. మా మాత్రం మొత్తం మంగళగిరి. అండ్ సంక్రాంతి వచ్చిన పండగ వచ్చిన మీ ఫ్యామిలీ మొత్తం మంగళగిరి వేసుకుంటారు. చూసాను ఫోటోస్ కూడా. అవును, ఓ థీమ్ గా రెడీ అవుతాం అందరం. పాపాయి వాళ్ళ పాప. అవును, అందరం ఒక థీమ్.
చూసారా ఎల్లో కలర్ చూసారు ఎన్ని ఉన్నాయో ఓన్లీ మంగళగిరి. ఇట్లా మేము మా వేర్ హౌస్లో మంగళగిరి శారీస్ దాదాపుగా ఒక 5,000 చీరలు మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు ఎవ్రీ డే ఉండిద్ది త్రూఅవుట్ ఇయర్. ఫ్రేమ్లో చూస్తేనే కదా, విడిగా చూసినా కూడా చాలా బాగుంది. ఎస్ అఫ్ కోర్స్. అవును, మీకు రెడ్ శారీ ఉందా? రెడ్ శారీ లేదు నాకు. మరి మీరు రెడ్ శారీ తీసుకోండి. ఇప్పుడు మీరు ఎంత చూసారా జార్జెట్ రెడ్? రెడ్ చాలా బాగుంది. నాకు చాలా రెడ్లు ఉన్నాయని నేను నీకు లేదు కదా యశు, నువ్వు తీసుకో. ఆ బ్లౌజ్ కూడా కుట్టిస్తే బాగుంటది. వీడియో లాస్ట్ లో మీరు సెలెక్ట్ చేసుకొని చూపిద్దాం. అయితే మరి నాకు మంగళగిరి ఇవ్వండి, మరి మన మంగళగిరి నేను కట్టుకుంటాను. ఏ కలర్? మీ మీ రంగులకి నమస్కారం, మీరే సెలెక్ట్ చేసుకోండి. మీకంటే వార్డ్రోబులు నిండిపోయి బయటకు వస్తున్నాయి చీరలో, కాబట్టి మీ రంగు మీరు సెలెక్ట్ చేసుకోండి. మా చెల్లికి ఈమెకి ఏమైనా తక్కువ అయింది, ఇద్దరే పప్పు అందరికి ఇచ్చేస్తుంది తెలుసా? ఏంటి శారీసా? ఏంటి శారీసా? శారీస్ కాదు, ఇప్పుడు నేను డ్రెస్లు వేసుకుంటాను కదండి, 1-2 వీడియోస్ చేస్తాను కదా. నేను ఒక అనాథాశ్రమం ఉంది అండ్ కొంతమంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో 1 టైం అట్లా వీడియోకి వేసుకున్న తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తా, వాళ్ళ ఆఫీస్కి వేసుకెళ్ళి. అవునా? మనలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతాయి. కాకపోతే కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఇవ్వట్లేదు. నేను అదే అనబోతున్నాను. మరి మీ దాంట్లో ఎప్పుడో ఒకసారి కామెంట్స్ కూడా చూసాను. ఇప్పుడు ఇట్లాగా మాకు మీరు వాడేసిన డ్రెస్సులు ఇవ్వండి అయ్యో అంటుంటారు కదా. ఇప్పుడు నా పరిధిలో అంటే నా లిమిట్ లో నేను కొంతమందికే ఇవ్వగలుగుతున్నా, అంటే నాయి కూడా అంతమందికి సఫిషియెంట్ గా లేవు. కరెక్టే, అంటే వాళ్ళకి ఇవ్వట్లా కామెంట్స్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంత ఓపెన్ గా, డెఫినెట్గా మీ కామెంట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే నా పరిధిలో ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి ఫస్ట్ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత కొంచెం బాక్స్ దాటుదామని చూసి మన ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళకి ముందు చేస్తే ఆ తర్వాత దేవుడి దయ వల్ల ఇంకా ఇస్తుంటే మనకి అదే కదా, అప్పుడు ఇంకా తెలియని వాళ్ళకి వేరే వాళ్ళకి అందరికి. ఎందుకంటే ఇప్పుడు కామెంట్స్ లో వీటిలో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో అర్థమే సావట్లా. చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ అని చెప్పి ఫోన్ వస్తుంది నాకు. అది ఎంతవరకు జెన్యూన్ నాకు తెలియక నేను 3-4 సార్లు డబ్బులు ఇచ్చాను వాళ్ళకి. 10,000 ఇచ్చాను ఒక్కొక్కరికి. ఇచ్చాక తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అది ఫేక్ అని. నలుగురు ఫేకే. 1,00,000 రూపాయలు ఇచ్చా అంటే నలుగురికి 10,000 ఒక్కొక్కరికి ఇచ్చి ఉంటే 4 ఫేక్ అంట. ఇక 5వసారి కాల్ వచ్చినప్పుడు ఎలా నమ్ముతాం? ఇక ఎవరిని నమ్మట్లా, ఎత్తేసా. ఇక నాకు ఎవరు కావాలని అడిగిస్తున్నా. ఇంకోటి ఏంటి తెలుసా దిలీప్ గారు, ఇప్పుడు నాకు ఒకటి మెసేజ్ వస్తుంది, కామెంట్ వస్తుంది, మా బ్రదర్కి బ్రెయిన్ క్యాన్సర్, మా సో అండ్ సో అని చెప్పేసి వస్తుంది. వచ్చినప్పుడు మేము లేదండి ఇట్లా మీకు ఒక్కరికి చేస్తే వేరే వాళ్ళకి కూడా చేయాల్సి ఉంటుంది, అది జెన్యూన్ అని మాకు ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు నిజంగా జెన్యూన్ అయితే రిక్వెస్ట్ చేయాలి కదా. లేదండి నిజంగానే మెసేజ్ తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇయ్యను అన్నప్పుడు మీకు ఎందుకండి ఛానల్, మీకు ఇంత పబ్లిసిటీ ఎందుకు, మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎందుకు, మీరు హెల్ప్ చేయట్లే అని అన్నప్పుడు వాళ్ళు జెన్యూనా కాదా అని ఎలా తెలుస్తుంది? ఇమ్మీడియట్గా అండి. అట్లా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే నిజంగా నా పరిధిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ కావాల్సిన వాళ్ళకైతే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను. అంత దూరం వస్తే చేస్తానండి, కానీ వాళ్ళు జెన్యూన్ అయితేనే. అది ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. ఏం చెప్తాం దాని గురించి ఇంకా. సో ఇలా హెల్ప్ చేసి చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ మీరు ఎప్పుడు చెప్పారు కదా, ఈసారి ఎందుకు చెప్పారు అంటే నేను మొన్న ఒక వీడియో చూసా, మెగాస్టార్ చిరంజీవి. ఆయన అంట అంతకుముందు చాలా ఇట్లానే చాలామందికి హెల్ప్లు చేసేవాళ్ళంట. చేస్తుంటే ఆయనకి ఇంకో ఆయన చెప్పారంట, ఎవరో పెద్ద ఆయన, బాబు నువ్వు చెప్తే బయటకు వచ్చి చెబితే నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను చూసి ఇంకో నలుగురు చేస్తారు. సో కాబట్టి కంపల్సరీగా నువ్వు చేసే దానం చెప్పు. అవన్నీ ఇంత ముందు రోజుల్లో ఎడమ చేతితో చేస్తే కుడి చేతి తెలియకూడదు, ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి, ఓకే కాదంట్లా. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనం చేసామనుకోండి, ఇంకో నలుగురు చూస్తే దాన్ని ₹1, ₹10, ₹100 వాళ్ళు కూడా చేస్తే మంచిదే కదా అవతల వ్యక్తులకి. ఆ రీజన్తో నేను చెప్పడం జరిగింది తప్ప ఇదేదో ప్రమోషన్లకో లేదంటే ప్రమోషన్ల కోసం 2 లక్షలు ఎందుకు ఖర్చు పెడతాను నేను పిచ్చోడినా ఏమన్నా. అది కాకుండా 2 లక్షలతో అక్కడ ప్రాబ్లం క్లియర్ అవ్వదండి, చాలా కావాలి. నేను మా రీల్లో కూడా అయితే చెప్పాను, ఇది చూసి మీరు ఇంకొక 100, 1000 ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళు ఇవ్వండి, వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అయ్యిద్ది, అందుకే నేను చూపిస్తానని చెప్పాను. అట్లా మనం అప్పుడప్పుడు ధర్మాలు చేస్తుంటాం కామన్. సో ఇప్పటికి నా యశు చీర ఫిక్స్ అయిపోయింది, నాకు కావాలి. ఇది ప్యూర్ జార్జెట్ మీద ఫ్లోరల్ ప్రింట్. ఇది అయితే అసలు మామూలుగా ఉండదు శారీస్. ఆ చీర నేను ఆల్రెడీ కట్టుకున్నా, నాకు వద్దది. ఇది మరి మీకంటే చీరలు కొత్త, ఆమెకి ఎన్ని చెప్పలే ఇందాక మొత్తం బయటకు వచ్చేస్తాయని చెప్పి. ఇది చీర నచ్చింది. ఇది ఏంటి దిలీప్ గారు? ఇది గద్వాల్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ శారీ. ఇవి ఇంకెక్కడ ఉన్నాయి మన దగ్గర? ఇవన్నీ అవే అండి, ఇవన్నీ అవే. ఇంకా ట్యాగింగ్లు అవుతుంటాయి డిఫరెంట్గా. దిలీప్ గారు బాగుందా? బాగుంది.
ఇందులో ఇంకా 2-3 ఎందుకు బాగోదు? ఇదంతా నేను కదా క్రియేట్ చేసేది. అవునా? డెఫినెట్గా బాగుంటుంది. మరి ఈ ప్రింట్లన్నీ నేను చేయించేది. ఇదిగోండి తీయండి. ఇప్పుడు ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ నేను చేస్తాను. ఇవన్నీ నేను నిజంగా ఓ సూపర్. అక్కడ నించుంటానండి. ఐ మీన్ ఆర్టిస్ట్. ఇక్కడ ఏంటి అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని ఒకటే కలర్. అవి అంటే మన దగ్గర అన్ని మల్టిపుల్స్ ఉంటాయి కదండి. ఇక్కడ నించున్నాను, మీరు ఒక 2-3 చీరలు ఇందులో ఇవ్వండి, నేను ఒకటి ఫిక్స్ చేసుకుంటాను. ఇదొకటి పట్టుకోండి, బాగుంది. పట్టుకో. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇవ్వండి. యాక్చువల్గా వైట్ కలర్ చాలా రిస్కీ. ఈ కలర్ జనరల్గా ఎవరు ట్రై చేయరు. ఎందుకంటే ఏదన్నా గబుక్కుని అంటుకుంది అనుకోండి, ఈ కలర్ వచ్చి ఆ కలర్కి అంటుకుంటాం, ఇలాంటివి జరుగుతుంటాయి. అప్పుడు ఏమైనా డ్యామేజెస్ జరుగుతాయి అని చెప్పి రిస్క్ చేయరు. ఇది ఎంత గ్రాండ్గా అనిపిస్తుంది. 7500 కాస్ట్ వచ్చేసి. అవునండి. ఇది కూడా బాగుంది. అవును, అది కూడా కలర్ చాలా బాగుంది. బ్లౌజ్ చూపిద్దాం. చాలా బాగుంది. ఇది మధ్యలో బ్లాక్గా. ఇక్కడ కాన్సెప్ట్ చూసారా, జరీ బార్డర్ అండ్ ప్రింట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మొత్తం శారీ అంతా వేసేస్తారు. అవును, అందరు లేదంటే ఏదో బుట్టి స్టైల్ వేస్తారు. మనం ఏంటంటే ఓన్లీ బార్డర్ కాన్సెప్ట్లో తీసుకున్నాం. ఇంకొంచెం ఓపెన్ చేయండి. బార్డర్. ఇది శారీ అండి కంప్లీట్గా. దానికి ఇప్పుడు నేను పట్టుకున్నది నా చేతిలో ఉంది బ్లౌజ్. శారీ అంతా ఎంత బాగుంది దిలీప్ గారు. అవును, కట్టుకుంటే ప్యూర్ అండ్ ప్యూర్ కంచిపట్టు శారీ 12,500 పడుతుంది. డిఫరెంట్గా ఉండాలి అంటే మాత్రం ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవును, ఇది తీసుకోనా. ఇది టబ్బులేంటి దిలీప్ గారు? ఇవన్నీ అదే వేరే నెక్స్ట్ బ్రాంచెస్కి సుచిత్ర, యశోనగర్, నిజాంపేట్, మదీనాగూడకి రోజు కూడా ఇలా టబ్బులో సెలక్షన్ అయిపోయి శారీస్ అన్ని ఏ బ్రాంచ్కి వెళ్ళాల్సి ఆ బ్రాంచ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే ఓకే. సో ఈ టబ్బులన్నీ కూడా ఇప్పుడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తున్నాయి. ఇది కొంచెం డిఫరెంట్. ఇది కొత్త డిజైన్ మోనా సిల్క్ అని చెప్పి నేనే క్రియేట్ చేశాను. నిజంగా అంటే ఏదో నిజంగా నేనే క్రియేట్ చేస్తాను. మీరు ఏదో ఇది అబ్బాయి చేశాడంట, ఇది ఈడే చేశాడు, అది ఆడే చేశాడంట అనుకో మాకండి. నిజంగా నేనే చేసిన మోనా సిల్క్. మోనా సిల్క్ కరెక్టే అండి. అంటే ఇది బల్క్లో మీ దగ్గర శారీస్ వచ్చాక మీరు నేమ్ పెడతారా? దాన్ని ముందే నేను ఫ్యాబ్రిక్ కొంచెం ఇట్లా అట్లా చేయించి రకరకాలుగా, ఎందుకంటే డీప్గా నేను చెప్పకూడదు, మళ్ళీ వేరే వాళ్ళు ఫాలో అయిపోతారు కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి సాటిన్ సిల్క్ ఫీల్ ఉంది. సాటిన్ సిల్క్ ఫీల్ కూడా ఉండిద్ది. ఇది టిష్యూ బేస్ మీద చేయించి ఇలా బాగానే డిజైన్ టైపు చేయించాను అనమాట. దీని పేరు మోనా సిల్క్. కొంచెం లేటెస్ట్ కొత్తది. ఇది బ్లౌజ్. ఇది ఫస్ట్ డిజైన్ వచ్చింది ఇప్పుడే. సో ఇప్పుడు ఇవన్నీ ఏ బ్రాంచ్కి వెళ్తున్నాయి? ఏమో మరి నాకు తెలియదు, ఏదో బ్రాంచ్కి వెళ్తాయి. ఇంకా కొన్ని శారీస్ చూద్దాం. అన్ని బ్రాంచెస్కి ఈక్వల్గా డివైడ్ అవుతాయి స్టాక్ అంతా. ఇప్పుడు ఈ మోనా సిల్క్ ఉందా, ఈ కలర్ వచ్చి ఒక 50 పీసెస్ వచ్చినాయి అనుకోండి, ఒక 10 పీసెస్ నిజాంపేట, సుచిత్ర, యశోనగర్, మదీనాగూడ అన్నిటికీ ఈక్వల్గా డివైడ్ అవుతాయి. అదే బ్యాక్ అండ్ టీమ్ అందరూ చూసుకుంటారు. ఏ బ్రాంచ్కి వెళ్ళాల్సి ఆ బ్రాంచ్కి వెళ్ళిపోతుంటాయి రోజు కూడా. ఇంకా అది కూడా నేను కూర్చొని చెప్తే ఎక్కడైతే చెప్పండి. అసలు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, కొన్ని శారీస్ చూస్తున్నాం కదా, అటు సైడ్ చూడండి అసలు ఎన్ని మూటలు వచ్చాయో. రండి పదండి, అడి వెళ్దాం. ఇవన్నీ స్టాకే అండి, కొత్త స్టాక్. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారా, మనం ఎప్పుడైతే వేర్ హౌస్ వీడియోలు ఇవన్నీ చేస్తున్నామో అప్పటి నుంచి చాలామంది వేర్ హౌస్ వీడియోలు స్టార్ట్ చేశారు. ఇక వేర్ హౌస్లోనే వీడియోలు మొత్తం ఆలయ కూడా ఇంకెక్కడ చేయట్లే. ఏంటి దిలీప్ గారు ఇంత బాగుంది? ప్యూర్ షిఫాన్ సూపర్ శారీ అసలు. బ్లాక్ అందులో మన ఫేవరెట్. ఇవి ఒక 1000 పీసెస్ అమ్ముంటాం, సేమ్ సింగిల్ కలర్. యశు ఎంత పడుతుందండి ఈ శారీ? ఇది 3900. కానీ వర్త్ చాలా చాలా. అంటే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. బోర్డర్లో వచ్చింది అంతా హ్యాండ్ వర్క్. ఇది చూడండి అద్దానా వర్క్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీ అంతా వచ్చింది మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్. మళ్ళీ 4500 అండి. అవునా, ఓకే సారీ. ఓకే, ఇందులో ఇంకో మోడల్ ఉంది, అదైతే 39. 4500. ఇది మార్నింగ్ అయినా నైట్ పార్టీకి అయినా ఎప్పుడైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే లైట్ వెయిట్ కూడా ఉండిద్ది, లైట్ వెయిట్ ఉండిద్ది ఫస్ట్. అంటే క్లాసిక్గా ఉండిద్ది, కొంచెం చిన్న మీ ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. అవును, చిన్న ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. కోటా శారీస్ ఇవన్నీ. ఇవి కూడా మనం పార్సిల్ చేస్తున్నామా? లేదు, ఇవి మనకు వచ్చిన శారీస్. ఒకసారి మీరు ఇటు వస్తే కనుక ఇక్కడ ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ కొత్తవేనా? ఇవన్నీ కొత్త. ఇప్పుడు ఇది వేరే రోజు కదండి, ఇట్లా పార్సిల్స్ వస్తుంటాయి. ఇది ఏ రోజుకి ఆ రోజు ఓపెన్ చేసుకుంటూ ఉంటాం. వావ్,
మోడల్ సిల్క్. మొన్న నేను మన ఓపెనింగ్కి కట్టుకున్నప్పుడు మోడల్ సిల్క్. ఇది రోలింగ్ చేయించుకోవాలి, ప్యూర్ బాందిని వస్తుంది. ఇలాగా మేము రఫ్గా చూపిస్తున్నాము, ఏమనుకోవద్దు. ప్రాపర్గా చూపించడం అనేది కాదు, కానీ ఎందుకంటే అదైతే స్టోర్లోనే కుదిరిద్ది, వేరే రోజుల్లో కుదరదు. అండ్ ఇంకా ఇక్కడ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క సారీ ఇక్కడ ఇంకా చాలా వెరైటీలు కవర్ చేస్తాం, అది మాత్రం మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. అవన్నీ వైట్ శారీస్ మొత్తం కూడా. ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు మీరు ప్రింటెడ్ శారీస్ చూసారు అక్కడ, గద్వాల్ ప్రింట్, కంచి ప్రింట్ అని, ఈ శారీస్ అన్నీ అవే. వైట్ తీసుకోవచ్చు, చూపిద్దాం. వాటికి మీరేం చేస్తారు, వీటన్నిటి మీద మేము చేపిస్తాం. ఇట్లా వైట్ తెప్పించుకుంటాం, వేవర్స్తో మాట్లాడుకోండి ఫస్ట్. వేవర్స్తో నేను స్పెషల్గా మనం తయారు చేయించుకోవాలి, వైట్ అనేది దొరకదు ఎక్కడ. కంచిపట్టు మొత్తం ప్లెయిన్ శారీ అండి ఇది. ఇది మొత్తం ప్లెయిన్. ఇప్పుడు కలర్స్ డిజైన్స్ వస్తాయి, మధ్యలో డిజిటల్ ప్రింట్. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వేసుకున్న చున్నీ కూడా వైట్. ఇదిగోండి, ఇదిగోండి తెచ్చారుగా, ఇది మీరు వేసుకున్న చున్నీ. కరెక్ట్ తెస్తున్నావు అన్ని. ఈ చున్నీ ఇలా కలర్ చేయించారనమాట, డై అలా చేయించి మళ్ళీ దాని ప్రింట్ అలా వస్తుంది. మళ్ళీ ఈ శారీ మీద కూడా డైయింగ్ ఒక వర్క్, మళ్ళీ ప్రింట్ ఒక వర్క్, మళ్ళీ దాన్ని పాలిష్ చేయాలి, ఐరన్ చేయాలి, వాష్ చేయాలి. అబ్బో అది పెద్ద తతంగం అదంతా. కుదిరితే మనం ఆ ప్రింటింగ్ యూనిట్ ఒకసారి తీసుకెళ్తా, అక్కడ చూసి చేద్దాం. ఇదిగోండి, ఇవి చూసారా, సెమీ గద్వాల్ శారీస్. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్, బాగా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు ఇవి. లెనిన్ శారీస్ కూడా వైట్లు మనం తెప్పించుకొని మనమే ప్రింటింగ్ చేయించుకుంటాం. 2700 అంతే. ఇవన్నీ కూడా లోయెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం, అంటే ది బెస్ట్ ప్రైస్, బెస్ట్ డిజైన్స్. విషయం చెప్పనా, మన కనకదుర్గ హ్యాండ్లూమ్స్ దగ్గర నుండి రాఖీ పౌర్ణమికి నాకు లంగావని వచ్చింది. కనకదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి లంగావని వచ్చింది, అది రెడీ చేసుకున్నాం రాఖీ పౌర్ణమి ఫెస్టివల్కి. ఎప్పుడు వచ్చింది? నేను పాపాయి మాట్లాడుకొని మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకొని తెప్పించుకున్నాం. మంగళగిరి నుంచి, మా దాంట్లో నుంచి, సరే మనది మంగళగిరి దాంట్లో నుంచి కోఆర్డినేట్ చేసి తెప్పించుకున్నాం. నాకు తెలియదు, చూసారా ఎంత గ్యాంబ్లింగ్ చేస్తున్నారు వీళ్ళు. గ్యాంబ్లింగ్ ఏం చేయట్లేదు, పాపాయి మా ఫ్రెండ్. అబ్బో, మిస్ అమ్మ, మాది కాదు మనది. సో అది రాఖీ ఫెస్టివల్ కనమాట, వీళ్ళిద్దరు బ్రోస్. సో ఇదండి. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ రెగ్యులర్ వేరే శారీస్, కాకపోతే కొంచెం పార్టీ వేర్కి వెళ్ళాలన్న. ఇది చూడండి, ఇది ఎంత బాగుంటుంది అసలు. చందేరి మీద బగ్రూ ప్రింట్స్ అంటారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. బగ్రూ ప్రింట్స్ అసలు ఇట్లా డిఫరెంట్ గా ఉంటే ఇక మిస్ అమ్మకి వచ్చేది శారీస్. అంటే ఇప్పుడు మిషన్ మీద వేసే ప్రింట్ ని పేరు అది. ఆ ప్రింటింగ్ స్టైల్ ని నేను మీ రీల్ చూసాను దిలీప్ గారు, ఈ సారీ చేసేటప్పుడు బగ్రూ ప్రింట్స్ రీల్ చూసాను. ముందటివన్నీ వేసుకొని చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంటాయి, చాలా క్లాసీగా ఉంటాయి. ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా చేయనియాలండి, లేకపోతే హడావిల్లో ఒక బుల్లెట్ తో అన్ని కొట్టేస్తారు. రీల్ చేశారా? ఎంత పడుతుంది బగ్రూ ప్రింట్? డ్రైవర్ రీల్ కూడా చూసాను నేను. 2535 ఉంటాయి. చూసారా? ఫాలో అవ్వదు. మీరు అలాగే ఉంటారా దిలీప్? అంతేగా, ఒక ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అవును, అంతేగా. సో ఇవ్వండి, మీరు వీడియోలో ఏం చూస్తారు అదే నేను నాయన. ప్యూర్ టస్సర్లో ఇవన్నీ అక్కడ వైట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఇవి కూడా అక్కడే వైట్ శారీస్ పంపించాక నేను ప్రింటింగ్ మొత్తం అయిపోయాక ఇది ఇట్లా తయారవుతాయి. ఇది టస్సర్, అది లెనిన్. టస్సర్లో అటు చివరి ఉన్నాయిలేండి. ఇవన్నీ అడుగుతున్నా, గుర్తుపెట్టుకుంటావా? మంచి ఇంట్రెస్టింగ్ అడుగుతున్నారు, చెప్పాలి. లే అట్లా ఇన్ఫర్మేషన్ అడిగే వాళ్ళు ఉంటే అసలు చెప్పే వాళ్ళకి ఎంత ఊపు వచ్చిద్దో. స్టూడెంట్స్ క్లాసుల్లో చిన్నప్పుడు మనకి స్టూడెంట్ అడిగితేనే కదా సార్లు చెప్పేది. ఇప్పుడు మన ఎదురు అదని కాదు చెప్తున్నాం వాళ్ళు జనరల్గా. ఓకే బ్రో, స్కూల్లో కాలేజీలో. అండ్ ఇవేంటండి కుప్పలు చీరలు అసలు. ఇవన్నీ వీవింగ్ మిస్టేక్ శారీస్ అండి. మళ్ళీ సేల్ నడుస్తుందా? ఇవి 365 days మా దగ్గర శారీస్ ఉంటాయి, కాకపోతే చాలామందికి అది తెలియదు. ఇవన్నీ ఏంటంటే మేము ఒక 4-5 ఫ్యాక్టరీస్తో టైఅప్ అయ్యి, హలో వినండి, ఎప్పుడు చీరలు చూసుకుంటాం, ఆగండి మ్యాటర్ చెప్తుంటే. ఇదిగో ఇవన్నీ మేము ఒక 4-5 ఫ్యాక్టరీస్తో టైఅప్ అయ్యి శారీస్ ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర మిస్టేక్స్ జరుగుతుంటాయి ప్రొడక్షన్లో. ఏదైనా తయారు చేసేటప్పుడు ఒక 1000 చీరలు తయారు చేస్తే అందులో గ్యారంటీగా ఒక 40-50 చీరలు డ్యామేజ్ వస్తాయి. కానీ ఇదంతా కథ నిజంగా చాలామంది కస్టమర్స్కి ఇదంతా తెలియదు. మరి వాళ్ళు ఆ ప్రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర కూడా ఎట్లా ఉంటుంది అంటే రిటైల్లో ఇప్పుడు మేము ఒక 1000 చీరలు తెచ్చాం,
అందులో డెఫినెట్గా 800 సేల్ అవుతాయి, 200 ఉంటాయి, కానీ మన 200లోనే ప్రాఫిట్ ఉండేది మొత్తం కూడా. అండ్ అది కాకుండా వీవర్స్ మిస్టేక్లో శారీస్ పెట్టిన తర్వాత కొన్ని మిస్టేక్స్ ఇంకా సేల్ ఎక్కువైందని చెప్పి లాస్ట్ టైం మనం మిస్టేక్ లేని శారీస్ కూడా సేమ్ ప్రైస్కి ఇచ్చాం. ఇచ్చాం అవును ఇచ్చాం. ఎందుకంటే చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు, అయిపోయినాయా ఎట్లా అయిపోతాయి అప్పుడు ఎట్లా అయిపోతాయి అంటే ఇంకేం చేయాలి, వచ్చిన వాళ్ళని అదేదో అంటారు కదా ఇంటికి వస్తే ఉడి చేతులు ఎలా పంపిస్తామని చెప్పి, అలాగే మేము కూడా ఇంక చీరలు ఇచ్చి పంపించాం. నేను ఇప్పినప్పుడు నన్ను హలో హలో వినండి అన్నారు, మరి యశ్ కూడా ఇప్పిందిగా కవరు కదా. గుడ్ క్వశ్చన్. మనం వీవింగ్ మిస్టేక్ శారీస్ గురించి మాట్లాడుకుంటాం, అది ఓపెన్ చేశారు కాబట్టి ఓకే నో ప్రాబ్లం. ఇది కాదు, ఇది ఎక్కడ ఈ చెప్తుంటే ఇదేదో ఓపెన్ ఇంకా మైండ్ ఎక్కడికి వెళ్ళట్లా, మైండ్ అది ఓపెన్ చేసేదాకా చూసేదాకా అర్థమే కావట్లా. రోలింగ్ చేయాలి, ఇది రోలింగ్ చేయాలి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉండేది. ఇది నాకు తెలిసి ఒక 2000 ఉండిద్దాం, 1500. ఇది ఒకటి చెప్పాలండి, మా దాంట్లో మర్చిపోయాను. ఇదిగో 1000 రూపాయలు. ఇప్పుడు మా దాంట్లో ఎట్లా అంటే 2000 ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తాను, ఎట్లెట్లనో తీసుకెళ్ళిపోతారు నన్ను ఇల్లు. వీవింగ్ మిస్టేక్ శారీస్ మనం ఒక 5-6 ఫ్యాక్టరీలతో టైఅప్ ఉన్నాము. ఇలాగే మిస్టేక్స్ వాళ్ళ దగ్గర జరుగుతుంటాయి. ఎన్ని ఉన్నా కూడా మొత్తం మనకే రావాలని చెప్పి టైఅప్ పెట్టుకున్నాం, వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యింది. సో ఈ శారీస్ వీవింగ్ మిస్టేక్ శారీస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, ఎవ్రీడే మాకు వస్తూనే ఉంటాయి. సో అన్ని స్టోర్స్లో కూడా ఈక్వల్గా వెళ్ళిపోతుంటాయి శారీస్. సో ఇవి కావాలి అంటే మీరు డెఫినెట్గా ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా శారీస్ ఉంటాయి. అంటే దీనికోసం నేను సపరేట్గా సేల్ అనేది ఏమీ అనౌన్స్ చేయట్లా. మీకు శారీస్ కావాలంటే 365 డేస్ ఉంటాయి, ఎప్పుడైనా కుదిరినప్పుడు సేల్ అనేది మనం ఎప్పుడైనా పెట్టచ్చు. సో వీవింగ్ మిస్టేక్ శారీస్ ఎప్పుడు మన మిస్సమ్మలో ఉంటాయి కాబట్టి రేట్ ఎప్పుడు మార్చరు, మిస్టేక్ శారీస్ అంతే ఉంటాయి, వచ్చి తీసుకోమని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇన్ని చీరలు ఉన్నాయి. ఇన్నేంటి ఇంకా ఉన్నాయి అక్కడ, ఆ వేరేస్ ఇంకా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. నాకు కనిపించింది నేను చెప్పానండి. సర్లేండి చెప్పండి, అంటే మాకు తెలుసు, చెప్పండి. మా ముందు ఇన్ని చీరలు ఉన్నాయండి, బాగున్నాయి చూసుకోండి. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయంట అక్కడ. అది ఇప్పుడు ఈ శారీ అది అయిపోయింది. ఎందుకు అయిపోయింది, మీ మనసు అంతా దాని మీద ఉంది, నాకు అర్థమవుతుంది. ఇదిగో ప్యూర్ షిఫాన్ మీద రియల్ బాందిని విత్ ఇట్లా పైపింగ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కోటా వస్తుంది. ఇట్లా లైట్ వెయిట్ శారీస్ నాకు చాలా ఇష్టం అండి, అందుకే అడిగాను. ఇది వచ్చి 2000 అరౌండ్ ఉంటుంది, నాకు తెలియదు ఇంకా రేట్ లేదు. అదే ట్యాగింగ్ ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. మొన్న మీరు అక్కడ ఎక్కడో ఒక ఊర్లో కూర్చొని ఇట్లా పెయింట్ వేసారు లైట్ వెయిట్ అన్నారు, ఇవేనా? పెయింటింగ్ వేసాను లైట్ వెయిట్. లైట్ వెయిట్ శారీ మీద జస్ట్ హ్యాండ్తో పెయింట్ వేసారు, జార్జెట్ అని ఒక రీల్ పెట్టారండి దిలీప్ గారు, నేను చూసా ఆ రీల్. అవి ఇవేనా? నాకు గుర్తు రావట్లేదు ఏంటిదో మరి. కాదు ఇదైతే కాదు, ఇదైతే కాదు, ఇది కూడా ప్యూర్ షిఫాన్. అబ్బా ఎంత బాగుంది దిలీప్ గారు, హాయ్ శారీ. ఇవన్నీ ప్యూర్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎంత బాగుందో. ఎంత ఉండొచ్చు ఇది అరౌండ్? ఇది అంతే అండి 3000 అట్లా ఉంటుంది. కట్టుకుంటే అసలు లుక్ ఫీల్ చాలా. ఇవన్నీ రోజు వస్తూ ఉంటాయి, ట్యాగింగ్ లో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. మీకు కూడా నాలాగా హాయ్ అనిపిస్తే గనక చూసుకోండి. దిలీప్ గారు ఇందాక ఏదో చెప్పాలన్నారు. అది మా దగ్గర ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే 2000 రూపాయలు తక్కువ, 3000. ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ 1000 రూపాయలు శారీ, 1000 లోపు శారీస్ లేవు మా దగ్గర. నేను ఓపెన్గా చెప్పేస్తాను ఈ విషయం, ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నీలోఫర్ రోడ్ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు పెట్టి కాఫీ తాగాల్సిందే, మెక్డీకి వెళ్తే బర్గర్ 400 పెట్టి కొనాల్సిందే. అదే బర్గర్ బయటకు వస్తే 100 రూపాయలు దొరికిద్ది, అదే కాఫీ బయటకు వస్తే 10 రూపాయలు కూడా దొరికిద్ది. కానీ వాళ్ళ స్టాండర్డ్స్ అంతే, వాళ్ళ టార్గెట్ కస్టమర్స్. దిలీప్ గారి కాన్సెప్ట్ నేను చెప్తానండి క్లియర్గా చెప్పాలంటే, ప్యూర్ బయట దానికన్నా తక్కువ బడ్జెట్ రేంజ్లో ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు 10,000లో మీరు బయట ఒక చీర కొంటే మన దగ్గర 2-3 చీరలైనా తీసుకెళ్ళండి అన్నది కాన్సెప్ట్ కదా. తక్కువకి లోయెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము, బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము. అంటే మీకు 1000 రూపాయలకి చీర రాలేదు కాబట్టి మా రేట్లు ఎక్కువ అని కాదు దాని అర్థం. నేను ఇచ్చే చీరకి అది 100% వర్త్. మీరు 2000 చీర 3000 రూపాయల చీర మీకు తక్కువ అని అడిగారు కదా, సరే అదే చీరని బయటికి తీసుకెళ్ళి అంతకన్నా తక్కువ ఉంటే ప్రూవ్ చేయండి. కాకపోతే 1 వీక్ 15 డేస్ కాదు, మా దాంట్లో కామెంట్స్ పెట్టాలి అదే రాస్తాము. అదే చెప్పి మీరు నిజంగా రాసేది నిజమైతే మీరు శారీ తీసుకురండి, లైవ్ చేస్తాం. మీ ఊరికే ఏదో ఎట్లా చెప్పడం కాదు, లైవ్ వీడియో చేస్తాం మీతో. ఎవరైనా చెప్తారు ఆ విషయం, అప్పుడు మీకే ప్రూవ్ అయిపోతుంది అని చెప్తారు. ఎవరు రారు. శారీ తీసుకున్న తర్వాత 15 డేస్ లోపలే దిలీప్ గారు, మళ్ళీ 15 డేస్ తర్వాత ప్రైసింగ్ మారచ్చు,
తగ్గిపోతుంది, ఎందుకంటే కొత్త శారీకి అండి. సో ఇదన్నమాట ఓపెన్ కొంతమంది కావాలని తక్కువకి ఇచ్చినా ఇస్తారు అనమాట. అరే దిలీప్ ఇస్తున్నాడు కదా 1500కి, మనం కావాలని 1400కి ఇచ్చి ఈ అబ్బాయిని ఎలా ఇరికించాలి ఇన్ని అని చెప్పి ఉంటారు. తక్కువ కాదండి, 50 తక్కువైనా అది మ్యాటరే అంటారు. సో అది చూసుకోండి. కొంచెం ఏదైనా ట్రెండీగా కొత్తగా వచ్చిన శారీ ఫస్ట్ కొంచెం కాస్ట్ ఉంటుంది, తర్వాత 15 డేస్కి తగ్గిపోతుంది. కొత్త డిజైన్లు కావాలా, లోయెస్ట్ ప్రైస్ కావాలా, మిస్మకి రండి. కాదు మనది.